వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. హైదరాబాద్ శివార్లలోని భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ అక్రమార్కులు సామాన్యులను బురిడి కొట్టిస్తూ పాత వివాదాలను పక్కన పెట్టి కోట్లాది రూపాయల వ్యాపారానికి తెరలేపారు. అమీన్పూర్ మండలం ఐలాపూర్ వేదికగా సాగుతున్న ఈ భైరవ చక్రంపై ఇప్పుడు హైడ్రా గట్టి నిఘా పెట్టింది. ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 1 నుండి 220 వరకు విస్తరించి ఉన్న సుమారు 1860 ఎకరాల భూమికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇది నిజాం నవాబుల వారసత్వ ఆస్తిగా CS7 1958 కేసులో భాగంగా గుర్తింపు పొందింది. ఈ భూములపై యాజమాన్య హక్కుల విషయంలో 1950 నుండి నేటికి కోర్టులో న్యాయ పోరాటం నడుస్తూనే ఉంది. ఈ వివాదాస్పద భూమిలోనే సుమారు 600 ఎకరాలను విద్యుత్ శాఖ, ఈ 1260 ఎకరాల ప్రైవేట్ భూమిని కొందరు రియల్టర్లు అక్రమ మార్గాల్లో విక్రయిస్తున్నారు. హైడ్రా విచారంలో దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐలాపూర్ లోని భూమిని పొరుగునే ఉన్న కృష్ణారెడ్డిపేటలో ఉన్నట్లు డాక్యుమెంట్లలో చూపించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కోర్టు స్టేలో ఉన్న భూములను కూడా నకిలీ పత్రాలు సృష్టించి అనుమతులు ఉన్నట్లుగా నమ్మించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. క్రిస్టో డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన 5 అంతస్తుల భవనం పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు డాక్యుమెంట్లతో నిర్మించినట్లు అధికారులు నిర్ధారించారు. తాజాగా సర్వే నెంబర్ 208లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసే క్రమంలో హైడ్రా తనదైన శైలిలో వ్యవహరించింది. భారీ పోలీస్ బలగాల మధ్య కూల్చివేతలు కొనసాగాయి. భవనంలో అద్దెకు ఉంటున్న వారు, నివాసం ఉంటున్న వారి పరిస్థితిని గమనించి వారి సామాగ్రిని సురక్షితంగా తరలించుకోవడానికి అధికారులు సమయం కేటాయించారు. ఇది కేవలం కూల్చివేత మాత్రమే కాదని వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రక్రియ అని హైడ్రా స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని భవనాలపైనే చర్యలు తీసుకున్నప్పటికీ వివాదాస్పద 1260 ఎకరాల్లో వెలిసిన ప్రతి అక్రమ కట్టడాన్ని హైడ్రా విశ్లేషిస్తోంది. రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉన్న పాత రికార్డులను ప్రస్తుత రిజిస్ట్రేషన్లతో పోల్చి చూస్తున్నారు. త్వరలోనే మరిన్ని భారీ కూల్చివేతలు ఉండవచ్చని సమాచారం. తక్కువ ధరలు వస్తున్నాయని లేదా అడ్రస్లు మార్చి చూపిస్తున్నారని భూములు కొంటే భవిష్యత్తులో ఐలాపూర్ తరహా పరిణామాలే ఎదురవుతాయి. కొనుగోలు చేసే ముందు లీగల్ ఒపీనియన్ మరియు ప్రభుత్వ రికార్డులను సరిచూసుకోవాలి రెవెన్యూ అధికారులు. చూసుకున్నట్టయితే కృష్ణారెడ్డిపేటలో ఇంకొక డెమాలిషన్ జరుగుతుంది. ఈ బిల్డింగ్కి ఈరోజు డెమాలిషన్ ఉంది. దానికి సంబంధించిన యంత్రాంగం మొత్తం వచ్చేసింది. ఈ ఒక్క రోజులో ఇదన్నీ పెట్టుకున్నారన్నమాట. ఈ బిల్డింగ్ ఈరోజు డెమాలిషన్ సిద్ధంగా ఉంది. మరి ఇంత పెద్ద కట్టకాలు ఎలా కడుతున్నారు మరి గవర్నమెంట్ ప్లేస్లలో అర్థం కావట్లేదు. మాకు 12 రోహిణి గారు మాకు జడ్జిమెంట్ ఏమి ఉండాలి. ఎవరు కూడా ఈ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వీల్లేదు. అంటే మేము ఆల్మోస్ట్ 17, 18, 19, 20 జనవరిలో ఇప్పుడు మీ ల్యాండ్ చొరబడి వచ్చింది. ఎవరు చొరబడి వచ్చింది? నోటరీ మీద ఇక్కడ ఉన్న ఎవరు అమ్మారు ఏంటి తెలియక అమాయకులకు అంటగట్టారు. వాళ్ళకు కూడా తెలుసు. మావేమో డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మావి. వాళ్ళు వచ్చేసి నోటరీ డాక్యుమెంట్స్ మీద ఇండ్లు కట్టుకున్నారు. 2023లో 250 ఇండ్లు లోకాయుక్త మేము కేసు వేస్తే కూలగొట్టారు. అయినప్పటికీ వాళ్ళు అట్లాగే కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ ఇంకా కడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇదే ఈ ఫామ్ హౌస్లో మా 200 ప్లాట్లు ఉన్నాయి, రిజిస్టర్డ్ ప్లాట్స్. ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఇది కూడా మా రిజిస్టర్డ్ ప్లాట్స్. అక్కడ ఉన్న ఫామ్ హౌస్ ఎవరిది? అది ఒక అడ్వకేట్ పేరు ముఖీం గారు. తర్వాత ఈ కాంపౌండ్ వాల్స్ సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పింది చెప్పండి. మీరు ముగ్గురు మాట్లాడతారు, మీరు ఇద్దరు మాట్లాడతారు. ఐలాపూర్ సర్వే నెంబరు 119-220. అయ్యా అది వస్తుంది కదా, అదేం
అది ఆగదు అది ఆగదు ఇక 60 కదా అది. సో ఈ రోజున సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం. ఒక్క నిమిషం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి ఐలాపూర్లో 13లో మాకు జస్టిస్ రోహిణి ఆర్డర్ వచ్చినప్పుడు మా దగ్గర 2 కోట్లు తీసుకున్న అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది. వాళ్ళ మార్క్ డెవలపర్స్ అనే కంపెనీ పేరు మీద 2 కోట్లు తీసుకున్నారు. 2 కోట్లు తీసుకున్న వాళ్ళ సంతకాలు అగ్రిమెంట్లు అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా సరే అది కాలేదు, కోర్టు ప్రొసీడింగ్స్ వచ్చింది, మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది, కాలేదు, అది అయిపోయింది. చాలాసార్లు మాకు పిలిచి మాతోటే ఉండి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినా మమ్మల్ని పిలిచి మాతోటే కంప్లైంట్ ఇచ్చేవాడు. వేరే వాళ్ళు వస్తున్నారు వాళ్ళని నిలబెట్టడానికి మా సేల్ లీడ్స్ పెట్టి మాతోటి కంప్లైంట్ ఇప్పించేవాడు. అలాంటిది మళ్ళీ మాకు ఆపోజిట్గా స్టార్ట్ చేయడం. అయితే నేను చెప్పు విషయం అయితే ఇది ఫస్ట్ ఇది ఎవరైతే పట్టేదారులు మెయిన్ ఉన్నారో ఆ పట్టేదారుల దగ్గర కాంప్రమైజ్ డీడ్ జరిగిందండి. కాంప్రమైజ్ డీడ్ జరిగినప్పుడు వాళ్ళ ఫాదర్ ఎంఏ షరీఫ్ గారికి 19 acres 19 గుంటాస్ వచ్చింది. దాంతోపాటు విలేజర్స్ కూడా వచ్చింది. ఆ విలేజర్స్కి వచ్చింది మనమేం టచ్ చేయము, అది వాళ్ళది, వాళ్ళ హక్కు, అది వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి విలేజర్స్ కాంప్రమైజ్ కోర్టు నుంచి వచ్చింది, అది వాళ్ళ హక్కు, దానికి మాకు సంబంధం లేదు. అట్లా వాళ్ళ ఫాదర్కి ఏదైతే 19 acres వచ్చిందో వాళ్ళ ఫాదర్ సంతకంతో ఎంఏ షరీఫ్ సంతకంతో మాకు అందరికి ప్లాట్లు చేసి అమ్మేసాడు. ఆ ప్లాట్లు చేసి అమ్మేసిన దాని మీద మళ్ళీ ఫామ్ హౌస్ కట్టింది. అయితే మేము ఎన్ని రిక్వెస్ట్లు గవర్నమెంట్కి చేసినా 1998 నుంచి స్టేటస్కు ఆర్డర్ ఉంది. నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, అస్సలు పూచిక పుల్ల కూడా అటు ఇటు కలవద్దు, చెట్టు పూల కొట్టద్దు, ఎట్లా ఉంది అట్లే ఉండాలి అన్నప్పుడు ఇది అప్పుడు దాకా వచ్చింది. 2009 కోవిడ్ తర్వాత దీన్ని కొంచెం లావిష్గా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. అప్పటి నుంచి మేము కంటిన్యూస్ ఇచ్చినా కూడా లాస్ట్ ప్రభుత్వం 23 డిసెంబర్లో డిమాలిష్ చేసింది. ఈరోజు రంగనాథ్ గారు ఎంటర్ కావడంతో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది. ఈ పరిణామం చాలా అంటే మాకు 40 ఏళ్ళ తర్వాత మా పోరాటానికి ఒక శుభత. అంటే మాకు ప్లాట్లు వస్తాయని మేము అనుకుంటలేము. అంటే ఇది కోర్టులోనే ఉంది, ఇది మాకు వస్తుంది అనుకుంటుంది. మాకు గవర్నమెంట్కి నడుస్తుంది. ఇది గవర్నమెంట్ గెలిస్తే గవర్నమెంట్ పోవచ్చు, ఇది మాకు గెలిస్తే మాకు రావచ్చు, కానీ మధ్యలో థర్డ్ పార్టీకి వెళ్ళిపోతుంది. అయితే మేము దీంట్లో కూడా మా రిక్వెస్ట్ ఏం చేసినామంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులు ఎవరు టచ్ చేయొద్దు సార్ అని చెప్పినాం. ఖాళీ వాళ్ళని మోసం చేసి అమ్మే వాళ్ళనే మీరు వాళ్ళని శిక్షించండి, కానీ వాళ్ళు ఎవరైతే పాపం ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లులు ఎవరు ముట్టుకోవద్దు. మేము దానికి సహకరించట్లేదు. మాకు ఉన్న రిమైనింగ్ ల్యాండ్ వరకు మాకు ప్రొటెక్ట్ చేయండి సార్ అని చెప్పినాం. ఇది పరిస్థితి మొత్తం మీద చూసుకున్నప్పుడు 40 సంవత్సరాలుగా ఏది సమస్యతో బాధపడుతున్నారో ఒక కొలుక్కి వచ్చింది. రేపొద్దున కోర్టు నిర్ణయం ప్రకారం, కోర్టు తీర్పు ప్రకారం మేము వ్యవహరించుకుంటూ అప్పటి వరకు కూడా మా యొక్క స్థలాల మీదకి ఎవరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హైడ్రా కమిషన్ రంగనాథ్ మీద ఉందని కూడా ఇక్కడ బాధితులందరూ చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు 10 TV ఐలాపూర్ నుంచి. ఈ బిల్డింగ్ మరి లోపల అయితే ఏవైతే ఉన్నాయో ఒకసారి లోపల ఇల్లులు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. చాలా మంచి మంచి ఇల్లులు ఉన్నాయి. దీంట్లో అట్లాంటిది మొత్తము కట్ చేయడం అనేది చాలా బాధాకరం. చూడొచ్చు లోపల ఎంత మంచి బిల్డింగ్స్ అయితే కట్టారో, చాలా అఫిషియల్గా ఉన్నాయి. ఇంత అఫిషియల్ బిల్డింగ్స్ కూడా డెమోలిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చూడొచ్చు చాలామంది అయితే ఇల్లు కాల్ చేయడానికి వెళ్ళడానికి ముగ్గు చూపిస్తున్నారు. మరి ఎవరు కూడా మరి మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు లోపల ఎంత మంచిగా కట్టారండి. ఇది చాలా బాధ విషయం. ఇంత మంచి ఇల్లులు కట్టేసి ఇంత ఫర్నిచర్ చేసుకోవడం, ఇంత విశాలమైన ఇల్లులు కూడా పగలగొట్టడం అనేది చాలా బాధాకరం. చూడొచ్చు ఇన్ని వ్యాన్స్ అన్నీ వాళ్ళ సామాన్లు అన్నీ తీసుకుపోవడానికి వచ్చిన వ్యాన్లు ఇవన్నీ. కొంతమంది అయితే రోడ్డు మీద వేసుకున్నారు సమయానికి వెహికల్స్ లేనందువల్ల. చూడొచ్చు ఇంత మంచి ఫర్నిచర్స్, ఇంత మంచి అపార్ట్మెంట్ పగలగొట్టడం అనేది చాలా బాధ. ఇంత
చాలా మంచి మంచి బిల్డింగ్ ఉంది, ఎంత బాగుందో ఇది చూడడానికి. ఇది ఒక 5 స్టార్ హోటల్ టైప్లో కట్టారు దీన్ని చెప్పాలంటే. ఆ లిఫ్ట్ చూడండి. వీళ్ళకి మరి ఎలాంటి ఇంటిమేషన్ లేదని చెప్తున్నారు అందరూ. చూడొచ్చు, ఇది సెకండ్ ఫ్లోర్లోని ఇది దోస్తే ఇలా పగలు కొట్టేశారు ఆల్రెడీ అని. అంత మంచిగా ఉన్న బిల్డింగ్ని ఇలా పగలు కొట్టేశారు. నమస్తే అండి. ఇది మీరు ఓనర్ సార్, రెంటర్సా ఇక్కడ? ఇక్కడ ఈ బిల్డింగ్ మొత్తం రెంట్ అదే అదేది మొత్తం అందరికి రెంట్ ఇచ్చారు, ఓనర్స్ అంటూ సపరేట్ ఎవరు లేరా? లేదు సార్, అంటే ఒక్కతనే ఓనరు. అతను ఇక్కడ మన ఇండియాలోని దుబాయ్లోని రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాడు. కొన్ని మార్లు పాటు ఇక్కడికి వచ్చాడు. అతనికి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలా పగల రుతులో ఏమైనా వచ్చిందా ఇన్ఫర్మేషన్ అతనికి? ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. అంటే ఆ ఓనర్ ఇంతవరకు రాలేదు ఇక్కడ. 7 o'clockకి తలుపులు స్పీడ్గా కొట్టారు. మేము ఎవరో వాచ్మెన్ లేదంటే ఈ కింద ఉన్న వీళ్ళు అనుకున్నాం. బట్ చూస్తే సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మీరు ఇమ్మీడియట్గా వికెట్ చేయాలి. ఆల్రెడీ దాదాపు 1 year నుంచి వీళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ది ఓనర్స్. సో మీరు వికెట్ చేయాల్సి ఉంటుంది ఇమ్మీడియట్గా అన్నారు. మీకు ముందుగా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ సార్ పగలు కొడుతున్నట్టుగా? మార్నింగ్ రాగానే ఇలా 7:30 సమయంలో తెలియడం తప్పితే ఇక్కడ ఉన్న ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి సమాచారం లేదు. మరి ఇప్పుడు ఈ సామాన్లు మీరు తీసుకొని మరి ఎక్కడికి వెళ్తున్నారు? బతుకులు రోడ్డును పడి అంతే. అది చాలా తప్పు కదా ఇలా చేయడం. మరి ఒక వారం ముందన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు వెళ్ళిపోయే వాళ్ళేమో. వారం ముందేనా ఇప్పుడు ఏమంటున్నారంటే హైదరాబాద్ వాళ్ళు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ ఆధార్ మీద ఏ అడ్రస్ అయితే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్గా నోటీసులు, ఆ అడ్రస్కి డైరెక్ట్గా నోటీసులు వెళ్తాయని అన్నారు. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఇంటిమేట్ చేయాలి. ఇలా ముందు మనకు హైదరాబాద్ ఇష్యూస్ ఉన్నది. అంటే ఇప్పుడు దాదాపు మీరు చూసినట్టయితే ప్రతి ఫ్లోర్కి 10 ఇళ్ళు ఉన్నాయి. ఇంటికి 20,000 రెంట్ వేసుకున్నా సరే ఒక ఫ్లోర్కి 20 lakhs రెంట్ వస్తుంది. అంటే 1 మంత్కి 5 ఫ్లోర్ల మీద 1 crore వస్తుంది. 1 crore రూపాయలు రెంటల్ రెంట్ మీద వస్తుంది. అది ఎందుకు వదులుకోవడం అని చెప్పి మేబీ బయట. ఇప్పుడు మరి ఇప్పుడు సడన్లీ మరి వెళ్ళమంటే మరి ఇప్పుడు రెంట్ వెతుకోవాలి ఆల్రెడీ? లేదు సార్, రోడ్డు మీద ఉన్నాం. రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళి మళ్ళీ వెతుకోవాలా? సామాన్లు కూడా మాకు సేఫ్గా బయటకు వెళ్తాయో లేదా మరి మీ చుట్టాలు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇలా పరిస్థితి ఉందని? ఇంట్లో కాబట్టి పెట్టండి. పిల్లలు ఏమైనా ఉన్నారా మీకు? మీరు ప్రజెంట్ ఇద్దరు ఉంటున్నారు. ఇప్పుడు మరి ఫుడ్ తినడం అవన్నీ ఏమైనా జరిగాయా లేవా? మా నుంచి ఎలాంటి ప్రజలు లేదు. ఇది చాలా కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం. అసలు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ముందుగా వెళ్ళిపోవడం జరిగేది. మరి మీరు ఇప్పుడు ప్రతి నెల రెంట్ ఎవరికి వేస్తున్నారు? మీరు ఓనర్ అకౌంట్కి వేస్తున్నారా? ఎంత అన్నారు దీని రెంట్? 20,000 రెంటు. మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది ఏమన్నా? ఓకే. మరి ఇప్పుడు మరి మీ దగ్గర ఓనర్ నెంబర్ ఉంటుంది కదా, ఇలా జరుగుతుందని చెప్పారా మీరు? ఫోన్ తీయట్లేదా? నుంచి చాలామంది మా టెనెంట్స్ చాలామంది ట్రై చేస్తున్నారు. అయినా అతను ఫోన్ తీయట్లేదు. ఇంత బాగా కట్టాడు అసలు చెప్పడానికి ఎంత బాగుంది చూడడానికి. కూడా మరి కొనుక్కుంటే పరిస్థితి ఏంది దీంట్లో? ఒకళ్ళు కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళు కొనడానికి కట్టలే, వాళ్ళు కట్టిందే రెంట్ పర్పస్ కట్టిరు. కట్టడం రెంట్ పర్పస్ కట్టిరు. మొత్తం 45 ఫ్లాట్స్. అందులో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 ఫ్యామిలీస్ ఉంటున్నాం పిల్లలతో సహా కలిపి. ఇప్పుడు సడన్ గా ఖాళీ చేయండి పొద్దున వచ్చి కూడా మాకు ఎటువంటి. మీరు హైదరాబాద్లో మా పర్మిషన్ అడిగారా ఇట్లా మాకు టైం ఇవ్వాలి కదా? ఇప్పుడు
మేము థర్డ్ పర్సన్స్, మేమంతా థర్డ్ పర్సన్స్. ఫస్ట్ పర్సన్ వెళ్ళింది నోటీస్ అంటారు. ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి ఎప్పుడు వచ్చిందో నోటీస్ మాకు తెలియదు. రెంట్ వాళ్ళకి ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి. లేదు. రెంట్ కట్టినారా లేదా అని అడుగుతారు కానీ ఇట్లా ఉన్నారు మీరు జాగ్రత్త ఎవరైనా చెప్తారా? మీరు మరి మీ అధికారులు ఎవరైతే చెప్పారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మాకు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? ఒక్క రోజులో వెళ్ళిపోవడం అంటే కష్టం కదా. కరెక్టే కదా, మన చేతిలో ఏముందంటారు వాళ్ళు. ఏదంటే మీరు కమిషనర్ సార్తో మాట్లాడుకుని ఉంటారు. కమిషనర్ సార్ ఏడు ఉంటారు మాకే తెలుసు. ఏమైనా గొప్పటోలో పోయి మాట్లాడితే వినడానికి లేదన్న. అయిపోయింది. అంటే ఒకళ్ళ జీవితాల మీద ఇది చేసుడు కరెక్ట్. కానీ ఇంకా ముందు ముందు ఏమైనా బిల్డింగ్ కొనాలన్నా కూడా మనకి చాలా భయం. కావాలంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. ఆడ చెరువు ఏడుందో చూడండి. బఫర్ జోన్ ఉంటుంది కదా, ఆ చెరువు ఏడుందో చూడండి. ఆ చెరువుకి ఈడికి ఎంత దూరం ఉందో చూడండి. చెరువు కనిపించట్లేదు, దగ్గర కూడా కనిపించట్లేదు. ఆడేదో పూల చెరువు ఉంది, ఆ చెరువుకి ఇది బఫర్ జోన్ అంటారు. లాజికల్ గా మాట్లాడుతున్నా మరి ఇల్లాజికల్ గా మాట్లాడుతున్నారు. ఒక లాజికల్ గా మాట్లాడుతున్నాం అనుకోండి. సరే, మీరు ఈరోజు అదృష్టం ఏంటంటే మీరు రెంటర్ అయిపోయినారు. ఒకవేళ కొన్ని ఉంటే కనుక మీ పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉండేది. తెలిసి ఇది నాకు తెలిసి ఒక్కొక్కటి 80 లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది అనుకుంటున్నాను నేను. అవుతుందన్న, కానీ ఇక ఇప్పుడు ఏం చేయలేము కదా, అయిపోయింది. ఇక మేము మీ మెయిన్ అసలు చెప్పాలంటే ఇందులో మీరు కొనకపోవడం అనేది చాలా మంచి విషయం. అది అంతేనా మీరు చెప్పేది? అయిపోయిందండి ఇంకా లైఫ్. అంటే ఫస్ట్ టైం ఇట్లా షాక్ పొద్దున్న లేవగానే పిల్లలు ఏడ్చారు. చాలా మంది ఇక్కడ ఉన్న పిల్లలు అపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు ప్యానిక్లో చేశారు. మరి పిల్లలకి ఫుడ్ ఏమైనా ఇచ్చారా? ఎవరేం లేదు, పొద్దున్న ఇదే సరిపోతుంది. ఇంటికి పంపించారు. ఎవరికి లేదు. ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. లాస్ట్ కార్నర్లో ఇద్దరు ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి టెన్షన్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఎవరికి హైదరాబాద్లో వాళ్ళకంటే ఇవ్వలేదు. మరి ఇప్పుడు మా అధికారులతో మాట్లాడి చూద్దాం. మరి మీకు భోజనం ఏర్పాటు అని చేస్తారేమో అని అట్లాంటి. అంటే ఫస్ట్ టైం డిసప్పాయింట్మెంట్ అనుకోండి, లేకపోతే ఫస్ట్ టైం ఇన్ లాస్ నెవర్ హెడ్ నెవర్ డన్ అనుకుంటా. ఆడేడో ఉండి ఈడేడో ఉండి భయం పెట్టుడు ఇవన్నీ చూద్దాం సార్. రేపు పొద్దుగాల ఏదైనా బిల్డింగ్ కొనాలన్నా చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణలో ఉండకపోవచ్చేమో, వేరే స్టేట్కి వెళ్ళొచ్చేమో. చాలా భయంగా ఉంది అంటారు. అట్లయితే ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. మరి అది కూలగొట్టకుండా అయితే బాగానే మాట్లాడతారు కానీ ఇట్లాంటి వాటితో అంతే సార్. ఆపర్చునిటీ పవర్, మరైతే పవర్ మన చేతిలో ఉంటుందో మనం కూడా ఇటు సైడ్ ఏమైనా కొనే ఆలోచన అసలు మీకు ఏమైనా ఉందా? అసలు ఇంకా లేదంటారు. ఉంటే కొనాలి. మరి పర్మిషన్స్ వస్తున్నాయి, మరి అన్నీ వస్తున్నాయి, లోన్స్ ఇస్తున్నారు. సార్ అది వాళ్ళకే తెలియాలా, భగవంతుడు తెలియాలా. చెప్తున్నా సార్, పవర్ ఉండాలా. మన దగ్గర పవర్ ఉంటే మనం కూడా ఏదైనా చేయొచ్చు. భగవంతుడు దేవాలా అది వస్తుంది అనుకున్నప్పుడు మనం మాట్లాడుతాం. మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈరోజు మీరు రెంటల్ అయిపోయినారు. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఎస్కేప్ అవుతారు. కానీ కొన్న వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళని కూడా అడగండి. అదే అదే ఓకే. మీ మాటల ప్రకారం వెళ్ళి ఒకసారి మళ్ళీ కనుక్కున్నాను నేను. థ్యాంక్ యూ అండి. ఇది ఇంకో ఫ్లోర్.